తెలుగు సినిమా చరిత్రలో కుటుంబ కథలు, ప్రేమ కథలు, భావోద్వేగాల మేళవింపుతో ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న హీరోలలో ప్రముఖంగా నిలిచిన వ్యక్తి మెగాస్టార్ చిరంజీవి. సాధారణ కుటుంబం నుంచి వచ్చి కష్టపడి తెలుగు సినిమా రంగంలో మెగాస్టార్ గా ఎదిగిన ఆయన ప్రయాణంలో అనేక కుటుంబ కథా చిత్రాలు, ప్రేమ కథలు కీలక పాత్ర పోషించాయి. ఆయన సినీ ప్రయాణం ప్రారంభ దశలో చేసిన చిత్రాల్లో కుటుంబ బంధాలు, ప్రేమ, త్యాగం, సామాజిక సందేశం ప్రధాన అంశాలుగా కనిపిస్తాయి. ఈ కథలు ప్రేక్షకులకు దగ్గరగా ఉండటం వల్ల ఆయనకు విస్తృతమైన కుటుంబ ప్రేక్షకాభిమానాన్ని తెచ్చిపెట్టాయి. తెలుగు సినీ పరిశ్రమలో తన మొదటి దశలోనే చిరంజీవి ఎన్నో భిన్నమైన పాత్రలు చేశారు. మొదట్లో ఆయనకు వచ్చిన పాత్రలు చిన్నవైనా వాటిలో కూడా భావోద్వేగాలను చూపించే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత వచ్చిన కుటుంబ కథా చిత్రాలు ఆయనను ప్రేక్షకులకు మరింత దగ్గర చేశాయి. ముఖ్యంగా 1980లలో వచ్చిన సినిమాలు ఆయన కెరీర్ కు బలమైన పునాది వేశాయి. ఆ కాలంలో వచ్చిన సినిమాల్లో కుటుంబ సంబంధాలు, భార్యాభర్తల మధ్య అనుబంధం, తల్లిదండ్రుల పట్ల గౌరవం వంటి అంశాలు ప్రధానంగా చూపించబడ్డాయి. ఈ నేపథ్యంలో ఆయన నటించిన ప్రముఖ కుటుంబ కథా చిత్రం ఇంట్లో రామయ్య, వీధిలో కృష్ణయ్య. ఈ సినిమా ద్వారా చిరంజీవి కుటుంబ కథా హీరోగా మంచి గుర్తింపు పొందారు. ఈ చిత్రంలో సాధారణ యువకుడిగా కనిపించిన ఆయన పాత్ర ప్రేక్షకులకు చాలా దగ్గరగా అనిపించింది. భార్యాభర్తల మధ్య ఉండే చిన్న చిన్న గొడవలు, ప్రేమ, పరస్పర అవగాహన వంటి అంశాలను ఈ సినిమా సున్నితంగా చూపించింది. ఈ సినిమా విజయం తర్వాత చిరంజీవి కుటుంబ కథలలో కూడా విజయవంతమైన హీరోగా నిలిచారు. అదే కాలంలో వచ్చిన మరో ముఖ్యమైన చిత్రం శుభలేఖ. ఈ సినిమాలో సమాజంలో ఉన్న కట్న సమస్యపై సందేశాత్మక కథను చూపించారు. ప్రేమను కేంద్రంగా తీసుకుని కట్నం అనే సామాజిక సమస్యపై తీవ్ర విమర్శను ఈ చిత్రం చేసింది. ఈ సినిమాలో చిరంజీవి పాత్ర ఒక యువకుడిగా సమాజానికి సందేశం ఇచ్చేలా ఉంటుంది. ఈ చిత్రం ఆయనకు నటుడిగా గౌరవాన్ని తెచ్చింది. 1980ల మధ్య కాలంలో వచ్చిన విజేత సినిమా కూడా కుటుంబ భావోద్వేగాలతో కూడిన కథ. ఈ సినిమాలో చిరంజీవి తన కుటుంబం కోసం తన వ్యక్తిగత ఆశయాలను త్యాగం చేసే యువకుడిగా కనిపిస్తారు. కుటుంబం కోసం తన స్వప్నాలను వదిలే పాత్ర ద్వారా ఆయన నటన ప్రేక్షకులను ఎంతో కదిలించింది. ఈ చిత్రం ఆయనలో ఉన్న భావోద్వేగ నటుడిని బయటపెట్టింది. ఇక ప్రేమ కథల విషయానికి వస్తే చిరంజీవి నటించిన ముఖ్యమైన చిత్రం ఆరాధన. ఈ సినిమాలో ఒక సాధారణ రౌడీగా ఉండే వ్యక్తి ప్రేమ వల్ల మారిపోవటం కథలో ప్రధాన అంశం. ఒక టీచర్ పై ప్రేమతో తన జీవితాన్ని మార్చుకునే వ్యక్తిగా ఆయన పాత్ర ఉంటుంది. ప్రేమ ఒక మనిషిని ఎలా మారుస్తుందో ఈ సినిమా ద్వారా చూపించారు. ఈ చిత్రానికి సంగీత దర్శకుడు ఇళయరాజా అందించిన పాటలు కూడా చాలా ప్రసిద్ధి పొందాయి. ఇక కుటుంబం, ప్రేమ రెండూ కలిసిన కథగా చెప్పుకోదగ్గ చిత్రం మగధీరుడు. ఈ సినిమాలో ఒక యువకుడు తన కుటుంబానికి వ్యతిరేకంగా ప్రేమ పెళ్లి చేసుకుంటాడు. ఆ తర్వాత ఆ దంపతులు ఎదుర్కొనే సమస్యలు, కుటుంబంలో కలిగే విభేదాలు, చివరికి కుటుంబాన్ని మళ్లీ ఒకటిగా చేయడం వంటి అంశాలు కథలు ఉంటాయి. ఈ చిత్రం కుటుంబ సంబంధాల విలువను చూపించిన ఒక భావోద్వేగ కథగా గుర్తింపు పొందింది. 1990ల కాలంలో చిరంజీవి కుటుంబ ప్రేక్షకులను మరింత ఆకట్టుకున్న చిత్రాల్లో జగదేక వీరుడు, అతిలోక సుందరి ఒక ముఖ్యమైన చిత్రం. ఈ సినిమాలో ఫ్యాంటసీ కథతో పాటు ప్రేమ కథ కూడా ఉంటుంది. దేవలోకానికి చెందిన మహిళ, భూమిపై ఉన్న వ్యక్తి మధ్య ప్రేమ కథను ఇందులో అద్భుతంగా చూపించారు. ఈ చిత్రం విడుదలైన సమయంలో భారీ విజయాన్ని సాధించింది. తెలుగు సినీ చరిత్రలో అత్యంత ప్రజాదరణ పొందిన చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. తర్వాతి దశలో వచ్చిన మరో కుటుంబ ప్రేమ కథా చిత్రం బావగారు బాగున్నారా. ఈ సినిమాలో విదేశాల్లో నివసించే ఒక వ్యక్తి జీవితంలో జరిగే సంఘటనలు, ప్రేమ, బాధ్యత, కుటుంబ సంబంధాల గురించి కథ సాగుతుంది. హాస్యం, ప్రేమ, కుటుంబ భావోద్వేగాలు కలిపిన ఈ సినిమా ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందించింది. చిరంజీవి కెరీర్ లో కుటుంబ కథా చిత్రాలు చాలా కీలక పాత్ర పోషించాయి. యాక్షన్ సినిమాలతో పాటు కుటుంబం మొత్తం కలిసి చూడగలిగే చిత్రాలు చేయటం ఆయన ప్రత్యేకత. కుటుంబ బంధాలు, ప్రేమ, త్యాగం వంటి అంశాలను తన సినిమాల్లో చూపించడం వల్ల ఆయనకు అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి ఆదరణ లభించింది. ముఖ్యంగా 1980ల నుంచి 1990ల వరకు వచ్చిన ఆయన సినిమాలు తెలుగు కుటుంబాల్లో ప్రత్యేక స్థానం సంపాదించాయి. తెలుగు సినిమా పరిశ్రమలో మెగాస్టార్ గా ఎదిగిన చిరంజీవి తన నటనతో మాత్రమే కాకుండా కథల ఎంపికతో కూడా ప్రత్యేక గుర్తింపు పొందారు. కుటుంబం, ప్రేమ, సామాజిక సందేశం కలిసిన సినిమాలు ఆయనను సాధారణ హీరో నుంచి ఒక పెద్ద స్టార్ గా మార్చాయి. అందుకే ఆయన చేసిన అనేక చిత్రాలు ఇప్పటికీ ప్రేక్షకుల మదిలో నిలిచిపోయాయి. చిరంజీవి సినీ ప్రయాణంలో కుటుంబ కథలు, ప్రేమ కథలు ఎంతో ముఖ్యమైన భాగంగా నిలిచాయి. ఆ సినిమాలు కేవలం వినోదాన్ని మాత్రమే కాదు, కుటుంబ విలువలు, మానవ సంబంధాల ప్రాధాన్యతను కూడా ప్రేక్షకులకు తెలియజేశాయి. ఈ కారణంగా ఆయన తెలుగు సినిమా చరిత్రలో చిరస్థాయిగా నిలిచిన మహానటుడిగా గుర్తింపు పొందారు.